నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం ఈరోజు శ్రీశైలానికైతే వచ్చేసినాం. ఈ శ్రీశైలం బ్రిడ్జ్ అయితే మొదటగా మనకైతే వెల్కమ్ చెప్తూ ఉంటదన్నమాట. అక్కడ చూస్తుర్రా ఏదో చిన్న రూమ్ లాగా అయితే ఒకటి ఉంది. ఆ రూమ్ దేనికుందో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే శ్రీశైలానికి వస్తున్నా. ఇదివరకు అయితే ఎప్పుడు శ్రీశైలానికి రాలేదు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. మనం శ్రీశైలానికి ఎంటర్ కాగానే మనకు మొట్టమొదటిగా అయితే పాలధార పంచదార అని చెప్పేసి అయితే ఉంటదన్నమాట. ఇక్కడి నుంచి కొన్ని మెట్లు దిగి మనం ముందుకెళ్ళినట్టయితే మనకి ఇక్కడ పాలధార పంచదార అని చెప్పేసి అయితే ఒక చిన్న జలపాతం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడే మనకు ఒక వైపు నుండి చక్కెర లాగా తీయగా ఉండే నీళ్లు, మరోవైపు నుండి పాలలాగా ఉండే నీళ్లు అయితే వస్తాయంట. ఇక్కడైతే నేను మామూలుగా టేస్ట్ చేశాను. నాకు జెన్యున్ గా చెప్పాలంటే రెండు ఒకే విధంగా అనిపించినాయి. పైన చూసుకున్నట్టయితే ఎక్కడి నుండి కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా పైనుంచి అయితే పడవు. కేవలం ఈ ప్లేస్ లో మాత్రమే నీళ్లు అయితే పడతాయి అనమాట. ఇక్కడ పడిన నీళ్లు నేరుగా మనకు ఈ అడవిలోకి అయితే వెళ్ళిపోతాయి. ఈ అడవిలో ఈ చెట్లకైతే ఆ నీళ్లు మొత్తం బాగుతాయి అనమాట. ఇక్కడైతే నేను జెన్యున్ గా అయితే ఈ వాటర్ అయితే టేస్ట్ చూసిన నాకైతే సేమ్ అనిపించింది. రెండు ఒకే విధంగా అనిపించినాయి అనమాట. పెద్దగా తేడా అయితే ఏం లేదు. మీకేమనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ పక్కనే మనకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అలాగే శారదాదేవి గారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా తెల్లని పాలరాతి విగ్రహాలతో అయితే స్వామివారి విగ్రహాన్ని అయితే చేశారు. ఇక్కడే మనకు స్వామివారి పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ కనిపించేవి ఆ స్వామివారి పాదాలు అయితే స్వామివారి పాదాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీకు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. పక్కనే మనకు హటకేశ్వరం అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. దీనిని అటికేశ్వరము అటకేశ్వరం అని కూడా పిలుస్తారనమాట. స్వామివారి భక్తుడైనటువంటి కుమ్మరి కేశప్పకు స్వామివారు అటికలో బంగారు శివలింగ రూపంలో అయితే దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడనమాట. అందువల్ల ఈ ప్రాంతాన్ని హటకేశ్వరం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ లోపలే మనకైతే శివలింగం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రస్తుతం డోర్లు మూయడం వల్ల అంత క్లియర్ గా కనిపించట్లేదు. నేనైతే దర్శనం చేసుకున్నాను. మీకు కూడా దర్శనం చేద్దామని చాలా ప్రయత్నించాను. కాకపోతే ఎటు నుంచి చూసినా కూడా స్వామివారి విగ్రహం అయితే మన వీడియోలోకి అయితే పూర్తిగా కవర్ కాలేదు. స్వామివారి గర్భగుడికి ఎదురుగానే బ్రహ్మ జివ్వి ఉసిరి చెట్టు కలిసినటువంటి 3 చెట్లు కలిసిన ఒక ప్లేస్ అయితే ఉంటదన్నమాట. ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటే వాళ్ళకు సంతానం కలుగుతుంది, కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు అయితే బలంగా నమ్ముతారనమాట. ఇక్కడే ఫ్రెండ్స్ శ్రీశైలం వచ్చిన వాళ్ళైతే తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కైలాసంలో మనం శ్రీశైలానికి వచ్చామని సాక్ష్యం చెప్పడానికి అయితే ఈ సాక్షి గణపతి అయితే మనకు చెప్తాడనమాట. అప్పట్లో శ్రీరాముడు వచ్చినప్పుడు కూడా ఈ సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకున్నారనమాట. మనం తప్పకుండా అయితే ఈ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. మీలో ఎవరు వెళ్ళినా కూడా ఈ దర్శనాన్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. వినాయకుడి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటది అనమాట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్నాకే మనం అయితే ఇలా శ్రీశైలం అయితే ఎంటర్ అవుతాం అనమాట. శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాక మనకైతే ఇలా సర్కిల్ కనిపిస్తుంది. చాలా మందికి అయితే ఈ శ్రీశైలంకి వచ్చినాక ఎక్కడ స్టే చేయాలని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఈ సర్కిల్ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వైపుకి తిరిగినట్టయితే ఎవరి క్యాస్ట్ కి సంబంధించినవి వాళ్ళ సత్రాలు అయితే ఉంటాయి. వెరీ చీప్ గా ఉంటాయి అనమాట. చాలా చీప్ గా. నేనైతే స్టే చేసింది ఈ సత్రంలోనే అనమాట. నాకైతే పర్ పర్సన్ కి 250 రూపాయలు 24 గంటల పాటు ఫుడ్ తో అయితే నాకు రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ లోపల లగేజ్ పెట్టేసి మనమైతే స్వామివారిని దర్శించుకునేందుకు అయితే బయటకు వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది చూసారా స్వామివారికి సంబంధించినటువంటి గోపురం అన్నమాట ఇదే. శ్రీశైలంలో ఎక్కడ చూసినా కూడా కొంచెం కాస్ట్లు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడ స్టే చేయాలన్నా కూడా కొంచెం కాస్ట్లు ఉంటాయి. ఎవరికి సంబంధించిన వాళ్ళకి వారి క్యాస్ట్కి సంబంధించినట్లుగా అయితే ఇక్కడ మనకు రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటిలలో ఉండడమే చాలా బెస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే 250 రూపాయలల్లా 24 అవర్స్ వరకు ఫుడ్ పెట్టి మనకైతే రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటదన్నమాట. చాలా పెద్ద రూమ్ అయితే మనకి ఇస్తారు. ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ కాస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. 150 రూపాయలు, 300, 500. ఎవరైనా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే 500 టికెట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. లేదంటే ఉచిత దర్శనం నుంచి వెళ్ళినా కూడా మనకు సేమ్ టైం పట్టుద్ది. ఎక్కువ పెద్ద టైం ఏం పట్టదు. ఈ ఉచిత దర్శనాన్ని వచ్చేసి 6 నుంచి అయితే తెరుస్తారు. మళ్ళీ 2కి అట్లా క్లోజ్ చేస్తారు. మళ్ళా మనకు 5:30కి అయితే తెరుస్తారనమాట. నేను 5:30కి అయితే దర్శనానికి వెళ్ళాను. 5:30కి దర్శనానికి వెళ్ళాక నాకైతే చాలా త్వరగా అయితే దర్శనం అయిపోయింది. చాలా స్పీడ్గా అయితే నేను దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట. శ్రీశైలానికి సంబంధించినటువంటి ఈ షార్ట్ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.